శ్రీమాత్రే నమః. జై మాతాది. భక్తులకి నమస్కారం. ఈరోజు విషయం ఏమిటని తెలుసుకునే ముందు ఒక చిన్న కథ చెప్తా వినండి. పూర్వకాలంలో ఒక రాజ్యం ఉండేది. రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరియు రాజు అందరూ కూడా మంచి భక్తులై ఉండడం వలన, అనగా ఎప్పుడూ దైవ స్మరణలో ఉండడం వలన ఆ రాజ్యం మొత్తం కూడా ప్రశాంతంగా సుభిక్షంగా ఉంటుంది. ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఒక వ్యాపారస్తుల కుటుంబంలో పెద్ద మనుషులు చనిపోవడం వలన ఇద్దరు అన్నదమ్ములు వారికి ఉన్నటువంటి ఆస్తిని సమభాగాలుగా పంచుకోవడం జరుగుతుంది. ఇలా పంచుకునేటటువంటి క్రమంలో వారికి ఉన్నటువంటి పెద్ద ఇంటిని 2 భాగాల కింద విభజించి సమానంగా పంచుకుంటారు. ఇక్కడి వరకు అంత బాగానే ఉంది. ఆ ఇద్దరి అన్నదమ్ముల భార్యలు, వారు, వాళ్ళ పిల్లలు అందరూ కూడా ప్రతిరోజు పూజాది కార్యక్రమాలు నిర్వహించుకునేటటువంటి అలవాటు ఉన్నటువంటి వ్యక్తులు. ప్రతిరోజు అమ్మవారికి ప్రశాంతంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉంటారు. ఇది ఇలా ఉండగా కొంతకాలానికి తమ్ముడి ఆస్తి ఏమో రోజు రోజుకు పెరిగిపోతూ ఉంటుంది. విపరీతమైనటువంటి లాభాలను ఆర్జించి వ్యాపారంలో మంచి వృద్ధిలో ఉండి ధనాన్ని బాగా సంపాదిస్తూ ఉంటాడు. అన్న పరిస్థితి ఏమో రోజు రోజుకు వ్యాపారంలో నష్టాలు పెరిగిపోతూ ఉంటాయి. దానివలన ఆస్తులన్నీ కరిగిపోతూ ఉంటాయి. ఇలా మరికొంతకాలం గడిచేసరికి అతనికి విపరీతమైనటువంటి నష్టాలు రావడం వలన, వ్యాపారంలో నష్టం రావడం వలన పూర్తిగా తన ఆస్తులన్నీ కరిగిపోయి అప్పులలోకి వెళ్ళిపోతాడు. ఇటువంటి తోచనటువంటి పరిస్థితుల్లో ఒకరోజు అమ్మవారి సన్నిధానంలో కూర్చొని తన బాధను మొత్తాన్ని కూడా అమ్మవారితోని ప్రశాంతంగా పంచుకుంటాడు. అమ్మ, నేను ఇన్ని గణం పూజలు చేసినప్పటికీ కూడా నాకెందుకు ఇలా అవుతుంది అని తను అమ్మవారి ముందల బాధపడడం జరుగుతుంది. అదే సమయంలో అక్కడికి వచ్చినటువంటి ఒక సాధువు ఇతని దగ్గరికి వచ్చి ఏమి జరిగింది అని అడుగుతాడు. అప్పుడు అతను తనకున్నటువంటి బాధ మొత్తము, జరిగినటువంటి విషయాన్ని మొత్తం వివరిస్తాడు. మరి నేను ఇన్ని పూజలు చేసినప్పటికీ కూడా నాకెందుకు ఇలా జరిగింది? మా తమ్ముడేమో రోజుకి దినదిన అభివృద్ధి చెందుతూ ఉంటే నేనేమో రోజుకి ఇలా నష్టపోతూ ఉన్నా, ఎందుకు అని అడుగుతాడు. అప్పుడు ఆ స్వామీజీ, నువ్వు ప్రతిరోజు మీ ఇంట్లో పూజ చేస్తున్నవా అని అడుగుతాడు. అవును, ప్రతిరోజు మా ఇంట్లో ఉన్న వారందరం కూడా అమ్మవారికి పూజ ఖచ్చితంగా చేస్తాము అని చెప్తాడు. మరి ఈ పూజకు వినియోగించేటటువంటి ఏవైతే ద్రవ్యాలు, పదార్థాలు ఉంటాయో వాటిలో పూలు నువ్వెక్కడి నుంచి తీసుకొస్తున్నావు అని అడుగుతాడు. అతను వెంటనే, ఈ పనులన్నీ కూడా మా ఆవిడ చేసి పెడుతుంది, అక్కడ పూలన్నీ రెడీగా పెడితే నేను వెళ్ళి అమ్మవారికి పూజ చేసుకుంటా అని చెప్పేసి చెప్తాడు. వెంటనే ఆ సాధువు, నువ్వు వెళ్ళి ఒకసారి మీ ఆవిడను పూలు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నది అని అడుగు. దాని తర్వాత నీకు నీ జీవితంలో ఇంత పెద్ద నష్టం ఎందుకు కలిగింది అనే విషయం అర్థమవుతుంది. ఆ తప్పును సరిదిద్దుకుంటే నువ్వు మళ్ళీ ఇంతకు ముందున్నటువంటి స్థానానికి వెళ్తావు అని చెప్తాడు. అతను వెంటనే ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆవిడని అడుగుతాడు. ఆవిడ ఉండేసి, మన ఇంట్లో ఉండేటటువంటి చెట్ల పూలు కదా అని అంటుంది. మన ఇంట్లో ఉండే చెట్ల పూల, మనకు ఆస్తిని పంచుకున్న తర్వాత పూల తోట మన స్థలంలో లేదు కదా అని అతనికి అనుమానం వస్తుంది. అప్పుడు ఆమెను వివరంగా అడిగినప్పుడు, అవును, మీ తమ్ముడికి ఉన్నటువంటి స్థలంలో ఉన్న పూలని వారికంటే ముందే నేను తెంపుకొని వస్తున్నా అని చెప్తాడు. చూడండి, ఇక్కడ వారికి తెలియకుండా
వాళ్ళు కష్టపడి ఇష్టంతో పెంచుకున్నటువంటి పూలను దొంగతనం చేసి తీసుకొచ్చి అన్న చేసినటువంటి పూజల వల్ల కలిగిన ఫలితం మొత్తం కూడా ఆ పూల యజమాని అయినటువంటి తమ్ముడికి చెందింది. దానితో అతను దినదిన అభివృద్ధి చెందుతూ ఉంటే అన్నకు ఎటువంటి పూజా ఫలం దక్కకపోవడం వలన, ఎటువంటి దైవ అనుగ్రహం లేకపోవడం వలన అతను సరైన నిర్ణయాలు తీసుకోక వ్యాపారంలో నష్టపోవడం జరిగింది. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, వేరే వారు నీళ్లు పోసి కష్టపడి పెంచుకున్నటువంటి చెట్లకు, పూల మొక్కలకు ఉన్నటువంటి పూలని తెల్లవారుజామున వారు లేవడానికంటే ముందు కనీసము స్నానాలు కూడా చేయకుండా ఒక 10 రూపాయలు పెట్టి పూలు కొనుక్కోవడానికి కష్టమైపోయి వెళ్ళి అలా పూలను తెంపుకొని వచ్చి, అంటే ఇక్కడ దొంగతనం చేసి వస్తున్నట్టే, అటువంటి పూలతో అమ్మవారిని కానీ మరి ఏ భగవంతుణ్ణి కానీ పూజించినా కూడా ఎటువంటి ఫలితము ఉండదు. మీ వల్ల అయితే మీ ఇంట్లో కూడా పూల మొక్కల్ని పెంచుకోండి. మీకు స్థలం లేకపోతే 10 రూపాయలు పెట్టి పూలు తెచ్చుకొని అమ్మవారిని అలంకరించుకోండి. దానికి కూడా మాకు స్తోమత లేదు అని మీరు అనుకుంటే, అటువంటి వారు మీరు ఎలాంటి పుష్పాలు లేకుండా అమ్మవారికి లేదా మరి ఏ భగవంతునికైనా దీపారాధన చేయడం వల్ల ఎటువంటి నష్టం ఉండదు. కానీ పువ్వులు దొంగతనంగా తెంపుకొని వచ్చి మీరు ఎంత గొప్పగా అమ్మవారిని ఆరాధించినా కానీ ఆ ఫలితం అనేది ఎవరైతే కష్టపడి ఆ పూల మొక్కల్ని పెంచుకుంటారో వారికి మాత్రమే ఆ ఫలితం అనేది దక్కుతుంది. అందుకే ఇక నుంచైనా మారి పూలను దొంగతనం చేయడం ఆపేసి ఇప్పటివరకు చేసినటువంటి పని ఏదైతుందో దానివల్ల తప్పు జరిగింది అని చెప్పి అమ్మవారిని వేడుకోండి. దానివలన ఇప్పటివరకు మీరు జమ చేసుకున్నటువంటి చెడు కర్మ తొలగిపోయి మంచి అభివృద్ధిలోకి వెళ్తారు. అమ్మవారి కృప అందరిపైన ఉండాలని కోరుకుంటూ, జై మాతాది, శ్రీమాత్రే నమః.